ఓం గం గణాధిపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణే వాసరాపీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే. ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ యొక్క డిసెంబర్ మాసంలో 16వ తేదీన రవి తన యొక్క రాశిని మార్చుకుంటూ వృశ్చిక రాశిలోంచి ధనస్సు రాశిలోకి సంక్రమించేటటువంటి సమయము పుష్యమాసముగా మనము చాలా విశేషమైనటువంటి పండగగా భావిస్తాము. ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయంలో అటు వెంకటేశ్వర స్వామి వారికి, సీతారామచంద్రమూర్తికి, అలాగే కృష్ణుడికి, హనుమంతుల వారికి చాలా విశేషమైనటువంటి పండగగా చేసేటటువంటి మాసము ఈ యొక్క పుష్యమాసము. గోదాదేవిని కూడా చాలా విశేషంగా అర్చిస్తూ భగవంతుడికి సమస్త మానవాళి అంతా కూడా, సమస్త జీవులన్నీ కూడా సుఖంగా ప్రశాంతంగా ఈ భూమి మీదకి వచ్చినందుకు పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యఫలాలన్నీ కూడా రావాలని ఆశిస్తూ ఎన్నో శ్లోకాలు, స్తోత్రాలు, మంత్రపఠనాలతో, ధూప దీప నివేదనలతో, ఉపవాస దీక్షలతో, అలాగే ఉదయాన్నే చక్కగా బ్రాహ్మీ ముహూర్తానికే నిద్రలేచి చాలా మంది, ఎక్కువ శాతం మంది మన యొక్క ఈ భరతఖండంలో సనాతన ధర్మాన్ని ఆచరించేటటువంటి ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబము కూడా చాలా ఆనంద పారవస్యముతో జరుపుకునేటటువంటి పండుగ దినము ఈ యొక్క దినములు పుష్యమాసము. ఈ యొక్క సమయంలోనే డిసెంబర్ 16వ తేదీ నుండి జనవరి 13వ తేదీ వరకు కూడా సమస్త జీవరాశుల్ని పరిపాలించేటటువంటి జీవాన్ని, శక్తిని, ఆత్మ చైతన్యాన్ని, మానసిక చిత్త చాంచల్యాన్ని దూరం చేసి తన యొక్క శక్తివంతమైనటువంటి కాంతి పుంజముల చేత చక్కగా అందరి యొక్క ఆత్మ నిగ్రహ శక్తులని, ఆత్మలని ఆ యొక్క స్వామివారు పరిపాలిస్తూ దివ్య తేజస్సుని కలిగించే విధంగా ఉండేటటువంటి మాసము ఈ యొక్క ధనుర్మాసము అంటారు. సూర్యుడు ధనస్సు సంక్రమణం ఈ నెల డిసెంబర్ 16వ తేదీన మూలా నక్షత్రంలో ఆయన సంచరిస్తాడు. దాదాపుగా ఒక 13 రోజులు. ఆ తదుపరి అంటే 29, 30వ తేదీ వరకు కూడా మూలా నక్షత్రంలో పరిపాలిస్తాడు. మరి ఈ నక్షత్రాధిపతి కేతువు సింహరాశిలో చక్కగా తన యొక్క స్వక్షేత్రంలో, అంటే రవి యొక్క స్వక్షేత్రంలో ఉండి పరిపూర్ణమైనటువంటి పుణ్య ఫలాలన్నీ కూడా ప్రసాదించేటటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే తదుపరి రవి తర్వాత 13 రోజులు కూడా పూర్వాషాఢ నక్షత్రంలో తన యొక్క సంచారాన్ని కావిస్తూ ధనాన్ని, సంతానాన్ని, అట్లాగే వివాహాలని, ఇలాంటి యోగాలని, విశేషమైనటువంటి పూజా పుణ్యఫలాలని పరిపక్వత కలిగింపచేసి ఆత్మ చైతన్య శుద్ధిని, శక్తిని ప్రసాదించేవాడు ఈ సూర్య భగవానుడు. తదుపరి 9వ తారీఖు తర్వాత తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాషాఢ నక్షత్రంలో సంచరిస్తూ మానవాళందరికీ కూడా ఎంతో శుభాన్ని చేకూర్చేటటువంటి మాసం ఇది. అయితే ఇదే రాశిలో దాదాపుగా కుజుడు కూడా ఇంతకు కొన్ని రోజుల ముందే ధనస్సు రాశిలో తన యొక్క సంచారాన్ని ప్రారంభం చేశాడు. అంటే రవి, కుజులు ఇద్దరూ అగ్ని తత్వాన్ని ప్రసాదించేటటువంటి చాలా హార్ష్బుళ్ళు, కోపోద్రిక్తమైనటువంటి, ఆవేశపూరితమైనటువంటి, ఉష్ణవంతమైనటువంటి గ్రహాలు. మరి అది ఉష్ణతత్వపు రాశి కూడా అయింది ధనస్సు రాశి. అగ్నితత్వపు రాశిలో 2 అగ్నితత్వపు గ్రహాలు ఉండటం చాలా వరకు కూడా మరి యొక్క స్థానాన్ని మన యొక్క జ్యోతిష శాస్త్రంలో ఉన్నతమైనటువంటి న్యాయస్థానాలకి, అట్లాగే విద్యాలయాలకి,
ప్రొఫెసర్స్, న్యాయవాదులు, న్యాయస్థానాలు, జడ్జిలు, సమావేశాలు జరిపేటటువంటి పెద్ద పెద్ద ఆడిటోరియంస్, పూజా యజ్ఞాదులు, అట్లాగే హోమాదులు జరిగేటటువంటి పెద్ద పెద్ద ప్రదేశాలని, అలాగే మనం పూజ చేసుకునేటటువంటి పూజ గదుల్ని, ఇలా ఎన్నో విశేషమైనటువంటి, అట్లాగే దూర ప్రయాణాలని, ముఖ్యంగా విదేశాలలో నివసించేటటువంటి మానవికుల మీద ఈ యొక్క రవికుజుల యొక్క ప్రభావము అత్యంత తీవ్రంగా ఉండబోతోంది. ముఖ్యంగా రాజకీయ నాయకులు, మిలిటరీ, పోలీస్ ఉన్నతాధికారులు, డాక్టర్లు, ఎవరైతే వైద్య శాస్త్రంలో మెదడుకి సంబంధించినటువంటి డాక్టర్లు, అంటే మైండ్కి, నర్వస్కి సంబంధించినటువంటి, అట్లాగే శస్త్రచికిత్సలు ఎవరైతే సర్జన్స్ ఉంటారో వారికి సంబంధించి, ఆయుర్వేదంలో కూడా నూతన విప్లవము, ఆయుర్వేదానికి సంబంధించిన మందులు అవసరమయ్యేటటువంటి రోజులు మరి ఈ యొక్క నెల రోజులు కూడా అలాంటి పరిస్థితి రాబోతోంది. ఎన్నో ప్రయాణాల యందు ఆకస్మికంగా ఎన్నో రకాలైనటువంటి దుస్సంఘటనలు, దుర్ఘటనలు కూడా జరిగేటటువంటి సమయం ఇది. ఎన్నో ప్రమాదాలు, ఆయుర్గండాలు, అట్లాగే తీవ్రమైనటువంటి తలనొప్పులు, కీళ్లవాతాలు, నడున్నొప్పులు, అట్లాగే మూర్ఛపు వ్యాధులు, మరి శిరో సంబంధితమైనటువంటి ఎన్నో దోషాలు, సయాటిగా నొప్పులు కానివ్వండి, ఇలాంటివి అనారోగ్యాలు, అట్లాగే ఉష్ణతత్వపు గ్రహం కాబట్టి తీవ్రమైనటువంటి అలసట, కళ్ళు తిరగటము, అట్లాగే ఈ మర్మగర్భితమైనటువంటి మర్మాంగ అవయవాలకు సంబంధించినటువంటి కొన్ని అనారోగ్య దోషాలు కావచ్చు, ద్వితీయ వివాహాల పరంగా కొన్ని సంఘటనలు మరి ఇబ్బంది కలగచ్చు, రాజకీయ నాయకులకి కొన్ని మృత్యు సంకటాలుగా కూడా చెప్పుకోవచ్చు. అంటే మృత్యు సంకటము అంటే ఎన్నో రకాలైన ఇబ్బందులు అని చెప్పుకోవాలి. మృత్యు అనగానే మరణం ఒకటే కాదు, దానికి పరిపాటిగా వారికి ఊపిరాడనివ్వనటువంటి పరిస్థితులు ఎన్నో కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా అగ్ని సంబంధితమైనటువంటి విషయాలు, రవి కుజులు ఇద్దరూ కూడా మరి మిలిటరీ వ్యవస్థని జాగ్రత్తగా ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి. అట్లాగే బుధుడు, శుక్రుడు కూడా ఈ నెల డిసెంబర్ 20 తర్వాత శుక్రుడు మరి ఆయన వీళ్ళిద్దరితో కలుస్తున్నాడు. బుధుడు ఈ డిసెంబర్ 29వ తేదీన ఈ ముగ్గురుతో కలుస్తున్నాడు. దాదాపుగా ఈ డిసెంబర్ 16 నుంచి 30 లోపల రవి, కుజ, బుధ, శుక్ర 4 గ్రహాలు ఈ యొక్క ధనుస్సు రాశిలో ఉండి ఇటు ఎన్నో రకాలైనటువంటి వార్తాపత్రికలు, అట్లాగే టెలివిజన్ సంస్థలకి సంబంధించి, అంటే ఫోటోగ్రఫీకి సంబంధించి, శిల్ప కళాకారులకి, న్యాయవాదులకి, ప్రొఫెసర్స్కి, ఉన్నత విద్యాలయాలకి సంబంధించి, వైద్యులు, శస్త్రచికిత్సలు చేసేటటువంటి వైద్యులకి సంబంధించి, ముఖ్యంగా డబ్బులు అంటే ధనానికి సంబంధించిన ఫైనాన్స్ బిజినెస్లు ఏవైతే ఉన్నాయో అవి కావచ్చు, ఆర్బీఐ కావచ్చు, ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులు, ఎన్నో తట్టుకోలేనటువంటి ఎన్నో చర్యలు చేపట్టేటటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. దాదాపుగా చతుర్గ్రహ కూటమి అంటారు దీన్ని. మరి ఈ నెలలో దాదాపు డిసెంబర్ 29, 30వ తేదీ నుండి జనవరి 13వ తేదీ వరకు ఈ 4 గ్రహాల ప్రభావంతో పాటుగా ఆల్రెడీ మీనరాశిలో, జలరాశిలో ఉన్నటువంటి పాపి అయినటువంటి శనిగ్రహం యొక్క వీక్షణ 10వ దృష్టి 4 గ్రహాల మీద పడుతోంది. అట్లాగే గురుడు ఒకందుకు గురుడు యొక్క దృష్టి, సప్తమ దృష్టి 4 మీద పడటం అనేటటువంటిది కొంత ఉపశమనం కలుగుతుంది. అంటే ఏదైనా సమస్యలు వచ్చినా అవన్నీ నెట్టివేసేటటువంటి శక్తి గురుడు ఇక్కడ ప్రసాదిస్తున్నాడు. ఏదేమైనప్పటికీ అగ్నిపరంగా, జలపరంగా, వాయుపరంగా, అంటే వీటికి సంబంధించినటువంటి ప్రయాణాల పరంగా ఏదైనా జాగ్రత్తలు వహించాలి. అట్లాగే ముఖ్యంగా విమానయాన సంస్థలలో ఎన్నో రకాలైనటువంటి వింత మార్పులు కలుగుతున్నాయి. కొంచెం జాగ్రత్త పడటం మంచిది. కొన్ని అగ్ని ప్రమాదాలు మనుషుల్ని చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి సరే, రాహువు కుంభరాశిలోనే ఉన్నారు, కేతువు సింహరాశిలోనే ఉన్నారు, అట్లాగే శని భగవానుడు మీనరాశిలో ఉన్నారు, వక్రీగత గురుడు మిథున రాశిలోకి వచ్చారు. కాబట్టి ఈ యొక్క సంచారాలు, ముఖ్యంగా 4 గ్రహాలు మాత్రము ఒకే రాశిలో ఉండటం మరి అది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. ఇటు శుభగ్రహ దృష్టి, పాపగ్రహ దృష్టి వలన కొంత బ్యాలెన్సింగ్ అవుతుందేమో కానీ వచ్చే సమస్యలు మాత్రము చాలా ఇబ్బందికరంగా ప్రపంచానికి మారేటటువంటి అవకాశము, కొన్ని విప్లవాత్మకమైనటువంటి చర్యలు, కొట్లాటలు, ఎన్నో రకాలైనటువంటి, అంటే మనకి తూర్పు భాగంలో ఉన్నటువంటి
కలకత్తా, పశ్చిమ బెంగాల్కి సంబంధించి ఏదైతే సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న గ్రామాలు కావచ్చు, పట్టణాలు కావచ్చు, దానికి ఆనుకున్న దేశాల పరంగా కావచ్చు, ఎన్నో రకాలైనటువంటి దుర్ఘటనలు జరగడానికి ఈ యొక్క రవికుజుల యొక్క ప్రభావము, శని యొక్క దృష్టి ప్రభావము చాలా తీవ్రతరంగా ఉంటుంది. అట్లాగే ఈశాన్య భాగంలో ఉన్నటువంటి చైనా కావచ్చు, ఇంకా దానికి సంబంధించిన కొన్ని దేశాలు కావచ్చు, ఎన్నో ఇబ్బందులు, జల ప్రళయాలు, ప్రమాద గండాలు, విస్ఫోటనాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనందరము కూడా ఈ యొక్క నెల రోజులు ఈ యొక్క చాతుర్గ్రహ కూటమి వలన కలిగేటటువంటి ప్రమాదాల నుంచి ప్రపంచమంతా బాగుండాలని కోరుకుంటూ, సమస్త జీవరాశులు చక్కగా ఆయుష్తో దీర్ఘాయుష్తో ఉండేటట్టుగా ఉండాలని మరి ఆ శ్రీమన్నారాయణమూర్తిని వేడుకుంటూ ప్రతినిత్యము కూడా విష్ణు సహస్రనామ పారాయణము, హనుమాన్ చాలీస, అట్లాగే సుబ్రహ్మణ్య అష్టకాన్ని గనక చదివితే ఈ దోషాలు ముఖ్యంగా అందరూ కూడా ఆదిత్య హృదయాన్ని చదవండి. దాని వలన ఎవరి ఆరోగ్యము వారు, అట్లాగే మన రాజకీయ నాయకులు బాగుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి ఎన్నో ప్రమాదాల నుంచి మనం చదివేటటువంటి ఈ యొక్క స్తోత్రాలు, మంత్రాలు ఆ వైబ్రేషన్స్ ద్వారా పంచభూతాలని అరికట్టి వాటిల్లో వచ్చేటటువంటి ఆగ్రహంతో కూడినటువంటి ఎన్నో చర్యల నుంచి, ప్రకృతి విలయ తాండవాల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ స్వార్థరహితంగా నేను చెప్పినటువంటి ఇవన్నీ చేయటం ద్వారా, నిత్యము ఒక అరగంట కేటాయించడం ద్వారా మనకు వచ్చేటటువంటి ఈ దోషాలన్నీ కూడా అలా పక్కకు వెళ్ళిపోతాయి. కాబట్టి మరి ఈ డిసెంబర్ 16 నుంచి జనవరి 14 వరకు, 13 వరకు, 14 సంక్రాంతి అవుతోంది. కాబట్టి ఈ లోపల ఈ ధనుసు సంక్రమణంలో ఈ గ్రహాలు ఇలా ఉండటం ద్వారా మిగతా 9 గ్రహాలు, అంటే అన్ని 9 గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందుల్ని అట్లాగే శుభాలని కలుగు చేస్తాయో ఉన్నంతలో మనం చక్కగా తెలుసుకుందాం. కుంభరాశి వారికి డిసెంబర్ 16 నుంచి 2026 జనవరి 13వ తేదీ వరకు కూడా గ్రహస్థితులు గోచారంలో గమనించగలిగితే, మరి కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు, సప్తమంలో ఉన్నటువంటి కేతువు, వీళ్ళు వ్యాపారాన్ని శాసిస్తున్నారు, ఆరోగ్యాన్ని, అట్లాగే భౌబంధుత్వాల్లో ముఖ్యంగా సంతానపరంగా పెద్దవాళ్ళు ఎవరైతే తండ్రికి సంబంధించిన వాళ్ళు లేదా తల్లికి సంబంధించిన పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో ముదుసలి వాళ్ళు, వారికి సంబంధించిన విషయాలు కావచ్చు, మీరు అనుకున్న అభీష్ట సిద్ధికి సంబంధించిన విషయం కావచ్చు, ఉద్యోగంలో ప్రమోషన్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, అట్లాగే జన్మతః మీకు ఏదైనా కాలసర్ప యోగ దోషం ఉంటే కనుక అది ఈ యొక్క గ్రహస్థితి ఇప్పుడు మిమ్మల్ని అది కమాండ్ చేస్తూ ఉంటుంది. భార్యాభర్తలకు సంబంధించినటువంటి అనురాగము, ప్రేమ, ఆప్యాయత, ఇవన్నీ కూడా ఈ రాహుకేతువులు బంధిస్తున్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ విషయాలకు సంబంధించి మీకు ఏదైనా ఇబ్బందులు కనుక కలుగుతున్నట్లయితే రాహుకేతువులకి సంబంధించిన జపములు ఎవరైనా చేయించకపోతే జపాలు, తర్పణాలు, అట్లీస్ట్ మినుములు ఉలవలు దానం చేయటము, లేదా సుబ్రహ్మణ్యేశ్వరుడికి అభిషేకం చేసుకోవటం, ఉన్నంతలో ఈ విధంగా చేసుకోవటం చాలా ఉత్తమం. కొంతమందికి సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య కూడా అనుకూలమైనటువంటి మానసిక సంఘటనలు వీరిని తృప్తికరంగా ఉంచవచ్చు. దైవారాధనల పట్ల ఆసక్తి లేనటువంటి వాళ్ళు కూడా ఆసక్తి కలిగే పరిస్థితి కలగవచ్చు. ఎందుకంటే కుంభరాశి వాళ్ళకి లాభంలో ఉన్నటువంటి రవి అట్లాగే కుజుడు వీళ్ళిద్దరూ చాలా చాలా యోగాన్ని ఇస్తున్నారు. అది ఎట్లా అంటే వీరికి ఉన్నటువంటి సాహసము, పరాక్రమము, చక్కటి ఆలోచన, స్ఫుట శక్తి, ధైర్యము, అవసరమైతే దేనికైనా కొట్లాడే శక్తి ఉన్నటువంటి, అంటే ఈ కుంభరాశి వారికి కొట్లాడే శక్తి అంటే డైరెక్ట్గా శారీరకంగా కాదు, వాక్చాతుర్యం అంటే కాకపోతే ఏంటంటే వాక్చాతుర్యాల్లో 2-3 రకాలు 100 రకాలు ఉంటాయి. దాంట్లో వీరిది ప్రతిభాశక్తి, అంటే వాదించే శక్తి, తర్కము అంటారు, వాదనా శక్తి అధికంగా ఉంటుంది. కాబట్టి భార్యాభర్తలు ముఖ్యంగా జాగ్రత్తగా మాట్లాడుకుంటే చాలా ఆనందకరమైనటువంటి జీవితము. ఆలోచించి మాట్లాడుకొని సంకల్పిస్తే చక్కగా ఒక తీర్థయాత్ర చేసి వచ్చే పరిస్థితి కుంభరాశి వారికి. అట్లాగే సంతానపరమైనటువంటి లాభం కలుగుతుంది. ఉద్యోగంలో అంటే మీరు కనుక ప్రయత్నపూర్వకంగా ఏదైనా ఉద్యోగాన్ని అన్వేషిస్తుంటే చక్కటి ఉద్యోగ పరిస్థితి మీకు కనిపిస్తుంది. మీ మాటే అవతల వారు శిరసావహించాల్సిందే. గవర్నమెంట్ జాబ్స్ అవి కంపల్సరీ
ఈ కుంభరాశి వారికి గవర్నమెంట్ జాబ్స్ కలగటంలో జాతకంలో గనక యోగిస్తే ఆ యోగము ఎక్కడైనా స్వల్ప మాత్రం ఉంటే అది ఇక్కడ అటాచ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే గురుడు పంచమంలో ఉండి రవి కుజులను చూస్తున్నారు. కాబట్టి ఇక్కడ సంతానపరంగా అట్లాగే వివాహపరంగా కూడా ఒక యోగం జరుగుతుందని చెప్పవచ్చు. కుటుంబంలో మంచి ఆనందకరమైనటువంటి విందులు వినోదాలకు సంబంధించిన విషయాలు కలగచ్చు. అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు లేవు కదా అని అడగచ్చు. పెళ్ళిళ్ళు ఇప్పుడు జరగకపోకల్లా పెళ్లికి సంబంధించినటువంటి ఆలోచనలు, లేకపోతే కొంతమంది ఎవరైనా దూర ప్రాంతాల్లో ఉండి ఇష్టపడతా ఉంటారు, వారికి సంబంధించి ఇంట్లో కొంచెం వ్యవహారికంగా లోటుపాట్లు ఇబ్బందులు ఉంటాయి, ఒప్పుకోకపోవచ్చు. కానీ దానికి సంబంధించిన మాటలు కూడా వారికి ఫ్రూట్ఫుల్నెస్, సంతోషాన్ని ఇవ్వచ్చు. ఎందుకంటే దైవబలము పూర్వజన్మ పుణ్యఫలం మిమ్మల్ని చక్కగా కుంభరాశి వాళ్ళని వెంటాడుతున్నాయి ఇప్పుడు. అందుకని మీకు శుభాలే జరుగుతాయి. ఉద్యోగ వ్యవస్థలో మంచి ప్రమోషన్స్ వస్తాయి. ఆరోగ్యంలో ఏదైనా అనారోగ్యవంతులైతే కనుక అవి కొంతవరకు తగ్గి వీరిని ఆరోగ్యకరంగా తీసుకెళ్లే పరిస్థితి కలుగుతోంది. ఏదైనా ఒక గృహము, లేకపోతే ఏన్షియన్ అంటే పూర్వీకులకు సంబంధించిన ఆస్తిపాస్తులో ఏదైనా కోర్టు కేసుల్లో తగాదాల్లో ఉండే అన్నదమ్ముల మధ్య సమస్యలు ఉంటే, అక్క చెల్లెల మధ్య, వాటన్నిటికీ ఫుల్ స్టాప్ కలుగుతుంది. అందరూ ఒకటిగా చేరి చక్కగా ఆలోచించుకొని మనస్పర్ధలని దూరం పెట్టి చక్కగా అమ్ముకొని వాటిని లాభం చేసుకొని కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభం చేసుకునే పరిస్థితి కలుగుతోంది కుంభరాశి వారికి. అట్లాగే వ్యాపారాల్లో మంచి లాభం కలుగుతోంది. అట్లాగే సంతానపరంగా కూడా ఆకస్మికంగా మంచి లాభము ఏదో కలుగుతోంది. వారికి ఉద్యోగం రావటము, వారికి మంచి వెహికల్ కొనుక్కోవటము, గవర్నమెంట్ పరంగా మంచి వారికి ఫేమ్ కలగటము, వీరి యొక్క బుద్ధి, వీరి యొక్క అంటే వీరికి సంతానపరంగా ఏదైనా బుద్ధి, వారికి ఉన్నటువంటి మంచి శక్తి, ఆలోచన శక్తి వీరి కుటుంబంలో మంచి దివ్య ఆనందాన్ని పోషిస్తోంది. కాబట్టి శుక్రుడు కూడా లాభంలోకి వస్తున్నాడు నెలాఖరికి. ఎటు చూసినా కూడా కొంచెం ఫ్లక్చువేషన్స్ ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే రాహుకేతువులు జన్మరాశిలో ఉండటం, ద్వితీయంలో శని ఉండటం వలన పెట్టుబడులు ఎందుకు కొంచెం మానసికంగా వీళ్ళు రెగ్యులేట్ అవ్వడం, ఇబ్బంది పడటము, వీటి ద్వారా కొంచెం ఫ్లక్చుయేషన్ ఉంటాయి. కాబట్టి మీరు సుబ్రహ్మణ్య ఆరాధన ఒక్కటి చేయండి, హనుమాన్ చాలీసా చదవండి, శనిగ్రహ జపం చేయించండి. ఏళ్ళనాటి శని కాబట్టి కుంభరాశి వారి. లేదండి అవన్నీ చేసేసాము, హనుమాన్ చాలీసా చదవండి, శనిగ్రహ స్తోత్రాన్ని చదవండి, సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదవండి, అష్టోత్తరాన్ని అంతా పూజ చేయండి. చాలు, హ్యాపీగా జీవితం అయితే కుంభరాశి వారికి నెల రోజులు అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఓం నమో నారాయణాయ.